దుగ్గాడు 2 days నుంచి ఇయాలనే వాష్రూమ్ పోయింది అందులో. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ప్రేమ కోసమని వలలో పడేని పాపం పసివాడు. ఇంకి పింకి పాంకి అంజిత్ ఇస్ ఏ గుడ్ బాయ్. చింపేస్తా ఇంకి పింకి పాంకి నువ్వు పెద్ద డంకి. అయిపోయినా నీ చాడీలు. హాయ్ గాయ్స్, హలో ఎవ్రీవన్, అందరు బాగుంటుంటారు. బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ వీడియో చేయమని మాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ వచ్చాయి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అండ్ నాకు కూడా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియో వల్ల, అందుకని చేద్దామని అనిపించింది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఎట్లా అంటే నేను చెప్పిన పని అంతా చేస్తూ ఉండాలి. కరెక్ట్ చేస్తే అది ఛాలెంజ్ చేసినట్టు, ఒకవేళ తప్పు చేస్తే ఏం చేయాలనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి పనులు చేయించుకున్నా, ఏమేమి చేసిన అని చెప్పేసి. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. సో నేను ఇచ్చే ఛాలెంజెస్ అని కరెక్ట్ ఎత్తడని నేను అనుకుంటున్నా. చేయకపోతే చేస్తాడు, చేపిస్తా. డౌట్స్ ఏం పెట్టుకోకండి. సో ఫస్ట్ ఏంటి అంటే, నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. నేను మరీ అంత సైకోన్ కాదు, నేను మరీ అంత సైకోన్ కాదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఒకటే ఆప్షన్ ఇచ్చిన అదే ఏమని చెప్పనీకి. సో 2 ఆప్షన్స్ ఇస్తా. 2 ఆప్షన్స్ నాకు ఫేవరబుల్ గానే ఉంటాయి. అంతేగా అంతేగా. సో 2 ఆప్షన్స్ వల్ల ఏది చూస్ చేసుకుంటాడో అనేది చూద్దాం. ఆ పని కంపల్సరీ చేయాలి. కరెక్ట్ చేసిండా లేదా అనేది మీరే వీడియో చూస్తారు కాబట్టి కింద కామెంట్ చేయండి చేసిండా లేదా అని చెప్పేసి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్, అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ ఫన్ ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో గైస్, మంచి చిల్ అవుతుండు, టీవీ చూసుకుంటా. ఒకసారి చూడండి, చూపిస్తా. డార్లింగ్ మూవీ చూస్తుండు. హలో నాన్న. హాయ్. ఏంటిది? ఇందాక వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ 24 hours ఛాలెంజ్ అని చెప్పేసి. నేను ఏం చెప్తా చేయాలని చెప్పేసి. ఏం చెప్తా అనుకుంటున్నా? ఇలా మొత్తం తినుకుంటూ కూర్చొని ఉండాలి, అందుకే రెస్ట్ తీసుకుంటా. ఛాలెంజ్ అనేది తినుకుంటూ కూర్చుంటే ఎందుకైతుంది? నేను ఛాలెంజ్ అని చెప్పినా కదా ఆల్రెడీ. ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఫుడ్ గిడ్డు తినరు కదా. ఫుడ్ తింటే ఫుడ్ ఛాలెంజ్ అంటారు దాన్ని. నేను ఇచ్చిన ఛాలెంజ్ చేయాలి. అదే నువ్వు ఇచ్చిన తినుకుంటుండాలి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. అదే కదా ఈరోజు. సో రెడీయా? ఆల్వేస్ ఐఎమ్ రెడీ. చింపేస్తా, ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ. సరే ఓకే, చూద్దామా? చూద్దాం. సో గైస్, నేనైతే ఇవి 2 రాశాను అనమాట. ఈ రెండిట్లో వాడు ఏది చూస్ చేసుకుంటాడో చూద్దాం. సో చూద్దాము. ఇవి ఇప్పుడు ఇటు సైడ్ నా సైడ్ టర్న్ చేసి పెట్టాను కనిపించకుండా. సో ఏది తీసుకుంటాడో చూద్దాం. హాయ్. హలో. ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోమ్మా. ఇంకి పింకి పాంకి నువ్వు పెద్ద డంకి. వచ్చిండా సైంటిస్ట్? నువ్వు పెద్ద డాంకి అన్నట్టు ఇప్పుడు. ఓకే, తిప్పేసి చూసుకో. ఏమైందిరా? ఏంది ఇది? చీటింగ్ ఇది, నేను చెయ్య అవసరం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంటిది? ఇచ్చింది చేయాలి. నువ్వు అదే చూస్ చేసుకున్నావు. మరి ఇప్పుడు నువ్వు బిర్యానీ చేసి పెట్టాలి నాకు, అంతే. ఇంట్లోనే ఉన్నావు కదా, చేసి పెడితే ఏమవుతుంది? ఎందుకు ఓవర్ యాక్షన్ ఇస్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పోయి చికెన్ తీసుకురప్పన్నాడు. ఘోరం టైం పడుతుంది. ఎంత టైం అన్నా కానీ పోయి చికెన్ తీసుకురప్పన్నాడు. అరే గిసొంటి కాదురా, చిన్న చిన్న. సరే, రెస్టారెంట్ తీసుకోపా. చికెన్ సూప్ తాగుతా, స్టార్టర్ తింటా, బిర్యానీ తింటా, బిల్లు కట్టు. దీనికంటే చికెన్ తెచ్చి చక్కగా ఇంట్లో బాస్మతి రైస్ బిర్యానీ చేసి బెటర్ కదా. ఇదే కొంచెం తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుంది. ఇది రియలైజేషన్. తేపన్నాడు ఇక పోయి. టైం బాగా తీసుకుంటుంది రా. నువ్వు నన్ను కన్విన్స్ చేసినట్లేదా, నీకేదో చేయించుకొని తినాలనుకున్నట్టు. తినాలని ఎందుకు? నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను, నువ్వు అది చూస్ చేసుకున్నప్పుడు నేనేం చేయాలి? చక్క రెస్టారెంట్ అయితే ఇప్పుడే రెడీ అవుతుండే. అంటే నీకు ఫేవరే పెట్టుకున్నావు. ఛాలెంజ్ అంటే మరి అట్నే పెట్టుకోవాలి, నేను పెట్టుకున్నది కదా. చెప్పు, నడు చికెన్ తెప్పన్నాడు. తొందర పోపు ఒక నిమిషం, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు కూడా ఒక రోజు ఉంటుంది, అంటే నేను కూడా ఒక రోజు ఇట్లా వేయచ్చు కదా. అది ఈ వీడియో అయిపోయిన తర్వాత చూద్దాం. పో తేపో. తేపో అంటే ఇట్లానే అన్నారు. పైసలు తీసుకుంటో, బండి తాళం తీసుకుంటో. అదే తాళం తీసుకో పో. ఆగే రాదు, 2 నిమిషాలు ఓపు కట్టరాదు. పొమ్మంటే వెంటనే పొమ్మంటావు అని కూడా. నువ్వు పోయేదాకా నేను ఎందుకనే దొప్పుకుంటాను నాన్న. బాయ్ చెప్పు. బాయ్. తెచ్చావా? థ్యాంక్ యూ. చికెన్ నిమ్మకాయలు పాల ప్యాకెట్ ఫస్ట్ అన్న పెట్టు, దమ్ అవుతుంది 3 రోజులకి సరికి. సో ఇప్పుడు మనం
బిర్యానీ ఉన్న కర్రీ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం బొంగులో చికెన్ అనబోతున్నాం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అంటే బొంగులో చికెన్ అంటే బొంగులో పెట్టండి కాదు, ఈ చికెన్ బొంగులో ప్రిపేర్ చేస్తా. ఇంకో అంటే ఇప్పుడు నేను చేయమన్నా, నేను నీకు ఛాలెంజ్ ఇచ్చినా అని చికెన్ బొంగులా చేస్తా అంటున్నావా? చూసిన గైస్ నా మీద ఎంత ప్రేమ ఉందనేది, నా మీద ఎంత ప్రేమ ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. నువ్వు నా కోసం బొంగుల చికెన్ ఇస్తాను. గిన్నె రోజుల తర్వాత ఇంటికాడ ఉంటే ఎవడన్నా చేసి పెడతా, తినరా వేగు మంచి పొద్దున్న నేను అడిగిన ఛాలెంజ్ ఇస్తే చేస్తావా? కూర్చోపెడతా అన్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు చేయాలి కదా, అందుకే నేను ఇచ్చిన. ఇంకా గైస్ ఫస్ట్ ఛాలెంజ్ ఇది అయితే, రెస్టారెంట్ లేకపోతే హోమ్ మేడ్ బిర్యానీ అని చెప్పిన. రెస్టారెంట్ అద్దు మాట్లాడినరా. సో ఇప్పుడు ఇది బిర్యానీ అని చూస్ చేసుకున్నాడు కదా, నెక్స్ట్ ఇచ్చే ఛాలెంజ్ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయగారు, అసలు దారుణంగా ఉంటుంది. దీనికే ఎంత తడిసిపోతుంది ఈయనకి. వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ఇంకా నెక్స్ట్ ఇచ్చేటి నేను వాళ్ళకి ఫస్టే చెప్పినా లేదా ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఈ బిర్యానీ ఇంత ఓవర్ చేస్తే నెక్స్ట్ ఇచ్చేటి రెండు ఏం చెప్తావు? లాస్ట్ అయితే నువ్వు పంట వేయాలి కాదు. 6 months అవుతుంది కిచెన్ దగ్గర రాక. 6 months అత్త నువ్వు కిచెన్ లాగా ఏమంటుంది? సరే సార్ దొరికిన నేను చూసుకుంటా, నీవు ఎంత పంచులు అస్సలు ముట్టా కానీ హెల్ప్ ఇట్లా ఒక మిర్చి ఇట్లా కట్టి కూడా అచ్చి ఇట్లా కలిపి కొంచెం జరపట్టు జరప కొంచెం తీరా. బిర్యానీ కంప్లీట్ ఈయననే చేయాలి, నేను ఏం చేయాలి. సో గైస్ నాది ఒకటి బిర్యానీ ఒకటే చేయడం కాబట్టి నేను ఒక బిర్యానీ ఒకటే చేస్తాను. వేరే కథలు పడక అన్నీ నువ్వే చేయాలి. ఇది బిర్యానీకి రైస్ కోసం ప్రిపేర్, అది కర్రీ, ఇది కర్రీ కోసం మసాలా కలిపి పెట్టుకున్నాను. ఇది రైస్ బాస్మతి రైస్ విత్ కర్రీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా, బిర్యానీ కోసం కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మసాలా కలిపి. సో ఇంకోటి ఏంటంటే డుగ్గుకి ఇప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి, టైం అవుతుంది. సో అందుకని చెప్పేసి డుగ్గుకి సపరేట్గా రైస్ అయితే పెట్టినాం, ఎందుకంటే బిర్యానీ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి. సో రైస్ పెట్టినాం, కర్రీ అయిపోతుందని కర్రీ కొంచెం కలిపేసి బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఏమంటావు? మనం ఛాలెంజ్ తీసుకుంటే మామూలుగా ఉంటుంది, మనతో రఫ్ స్కూల్ టైంకి దాని టిఫిన్ అంది నువ్వు ఇప్పుడు కాదు. ఇప్పుడు ఛాలెంజ్ నాకు ఇచ్చిన ఓడిపోతే ఏం చేసినా చెప్పలే ఇంకా మనం, అది ఎండింగ్లో చెప్తా. అదో ట్విస్ట్ ఉందన్నమాట. ప్రేమ కోసమని వలలో పడేని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. నాకు ఇది వచ్చిన పని కాబట్టి నాకు పెద్ద టాస్కింగ్ అనిపిస్తలేదు. ఒకటి బాగా ఉంది అక్కడ కవర్ చేసిందా లైట్గా. ఇక్కడ కర్రీ ఉడుకుతుంది, బిర్యానీ ఫైనల్గా దగ్గరికి అవి వచ్చిందనమాట. దమ్ బిర్యానీ ప్లేట్ అక్కడ పెట్టినా ఆల్రెడీ. సరే పెట్టు. పెద్దది తీసినావా? ఇంకా చిన్నవి ఉన్నాయి అవి అనుకున్నా. ఇవి అది సేమ్ సైజ్ అది పెట్టు. సో గైస్ డుగ్గుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసిన, బాక్స్ పెట్టేసిన. సో గాయస్ బిర్యానీ అయిపోయింది. నానా కష్టాలు పడతాండి, అదేమో ఓపెన్ అవుతలేదు. ಮಾಡಿದ್ಯಾ? మంచిగా ఉంటుంది మరి అంత ఎక్కువ. బేబీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అవి దోరక్షన్ చేయట్లేదు, ఇప్పుడు నువ్వు కూడా తింటావు కదా, మొత్తం నేనే తిన్నట్టు. నా వల్లే నీకు బిర్యానీ దొరికింది, నువ్వు సంతోషించి. ఇంకా ఇప్పుడు నార్మల్గా తినబుద్ధి అయింది అనుకో, నీకు చీర బిర్యానీ అంటే చేస్తావా? అబ్బా ఎవడు ఎత్తలే అంట, అది నాకు తినబుద్ధి అయింది అనుకో చేస్తావు. సో నాతో పాటు నువ్వు కూడా తింటావు కదా. మీకున్న బ్రెయిన్కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. అంటే నా వల్ల నీకు బిర్యానీ దొరికింది అన్నట్టు. సో గైస్ టేస్ట్ చూస్తాను ఇప్పుడు, టేస్ట్ చూసినాక నేను ఉంటానో లేదు. నాకైతే మంచిగా అనిపించింది. మస్తు స్పైసీగా మంచిగా సూపర్ ఉంది గైస్. మీరు కూడా ఇంట్లో కొంచెం స్పైసీగా బాగుంది మంచిగా. సో గైస్ తిన్న తర్వాత ఇంకొక ఛాలెంజ్ ఉంది, మొత్తం 2 ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇది కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా చేసేసిండు, మిగతా ఇంకా 2 ఉన్నాయి. ఒకటి ఈవినింగ్ చేసేది, ఆ తర్వాత ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి తిన్న వెంటనే స్టార్ట్ చేస్తా, చూడండి గైస్. అమ్మయ్యా మొత్తానికి కంప్లీటెడ్. బిర్యానీ మాత్రం సూపర్. చూసినందుకు మీకు కూడా తిన్నట్టు అనిపించిందేమో. ఆగు నెక్స్ట్ ఉంది తీసుకొస్తా. ఏంటి ఇంకో ఛాలెంజ్ చేయవా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా.
తీసుకొస్తా వెయిట్, గ్యాప్ ఇయ్యా నేను. సో గాయస్ నెక్స్ట్ చూడండి, 20K అమౌంట్ పెట్టి నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి, అంటే షాపింగ్ చేయాలి, లేదు అంటే టాయిలెట్ వాష్ చేయాలి ఇంట్లో. సో ఇంకి పింకి పాంకి అంజిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. గుడ్ బాయ్, చూసుకో, గుడ్ బాయ్. చల్ టాయిలెట్ వాషింగ్ అద్దద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మొన్న కడుగుతాను, కడగలేదు నువ్వు, మళ్ళీ ఒకసారా? సరే ఇది పిక్ చేసుకో, ఇది ఇంకా బెటర్, నాకు బెనిఫిట్ తీసుకో. థ్యాంక్ యూ బేబీ. చల్ అవసరం ఇదే, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇదే మంచిది నాకు అవసరం లేదు షాపింగ్ ఇవి 20,000 పెట్టి మింత్రాలో కూర్చున్న కానీ నేను బయటికి షాపింగ్ తీసుకోవట్లేదు, కూర్చున్న కానీ. ఇప్పుడే తిన్నా కదా, అందుకే అది ఇచ్చిన నీకు దానాడు. నువ్వు ఎప్పుడు తిన్నా నాకు సంబంధం లేదు, నువ్వు ఛాలెంజ్ చేస్తాను చెయ్యాలి అంతే. ఒక్క నిమిషం ఆగు. పోయిన వీక్ నేను వాష్ చేసిన టాయిలెట్స్. పోయిన వీక్ ఏంది, ఎవ్రీ వీక్ నువ్వే చేస్తాను, ఇప్పుడు నువ్వే చేయాలన్నాడు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? పన్నెండు బిర్యానీ మంచిగా ఉంటుంది బా, చేస్తా అన్నావు కానీ. బిర్యానీ బాగుంటుంది బా. అబ్బా ప్లీజ్ అద్రా. బిర్యానీ బాగుంటుంది, తిన్న తర్వాత టాయిలెట్ వాషింగ్ అంటే అసలు ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? బిర్యానీ తిన్న వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఆ బాత్రూమ్ కడుగుతుంటే ఎలా ఉంటుందండి. అది ఇప్పుడు తెలుస్తుంది. ప్రతిసారి నార్మల్గా డైలీ మార్నింగ్ తెచ్చిన తర్వాత కడగడం వేరు, బిర్యానీ మంచిగా కుంభాలు తిని ఇప్పుడే థమ్స్అప్ తాగాలి, మీరు కూడా చూసారు, ఇప్పుడు కడగడం వేరు కదా. అద్రా ప్లీజ్. తిన్న బిర్యానీ అంతా బయటికి రావాలి. అబ్బో ఇప్పుడు అబ్బే అవుతుంది థమ్స్అప్ తాగింది. తిన్న బిర్యానీ అంతా బయటికి వెళ్ళాలి కదా, బిర్యానీ వైబ్ ఉంటుంది ఇప్పుడు నీకు. కడగాలి. ఆ ఇన్నర్ ఎవరిదమ్మా, అక్కడ అందంగా కనబడుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను పెడతా, ఖచ్చితంగా పెడుతుంది బ్లాగ్లో పెడతా. నువ్వు ఉల్లారేసుకున్నావు అక్కడ పిండుకొని, నేను పెడతా. బిర్యానీ బాగుందారా? పీస్ మంచిగా ఉడికింది కదా, ఇంతకుముందు తినేటప్పుడు మంచిగా ఉడికింది. చీకట్లు చేయకు అంతా, అడుగు కడగాలి. ప్రతి వీక్ నువ్వే కడగాలి. నీకు ఇంకో విషయం చెప్పన్నా, డుగ్గాడు 2 days నుంచి ఇవ్వాలనే వాష్రూమ్ పోయింది అందులో. నీకు విషయం చెప్పన్నా, ఫస్ట్ టైం దానికి ఈ వెస్ట్రన్ అలవాటు వేద్దామని దాని చేతులతో పట్టుకొని కూర్చోబెట్టిన, ఇందులో పోయింది ఇంతకుముందే. నీ బిడ్డే తెలుసు కదా ఎట్లుంటుందో, అపురూపంగా ఉంటుంది అది. సరే నా బిడ్డ కాబట్టి కడుగుతాను ఇక. ఆహా కడుగు. ఫస్ట్ కొన్ని వాటర్ కావాలి. అది ముట్టిన కట్టు అంత పిచ్చి చేయకు. వావ్ ఎంత అద్భుతంగా. అక్కడక్కడ సైడ్కి బాగాలేదా, చూడు నీట్ కడిగిపిస్తున్నా, తప్పేముంది. వావ్ అద్భుతంగా కడుగు. ఏ పిచ్చే నీకు. ప్రేమ కోసమని వాళ్ళలో ఏంది నీట్ కడగాలి, మిల్ల మెరవాలి, వాసన మంచిగా రావాలి. ప్రతికారం తీసుకుంటా, పదవి ప్రతికారం బరబడి దొరుకుతున్నాను, దొరుకుతావు నిన్నారదై చూసుకుంటాం. ఇప్పుడే సెకండ్ టాస్క్ కూడా కంప్లీటెడ్, అది కూడా కడిగేసిన ఆరాంసి. హలో, థర్డ్ వన్ ఇస్ దేర్. ఇంకోటి ఉందా? యా, బంపర్ ఆఫర్ ఎందుకు సార్? ఒక పని చెయ్యి, ఒక 1/2 hour మంచిగా పడుకొని రెస్ట్ తీసుకో, నెక్స్ట్ ఇచ్చే దద్దరిల్లిపోతుంది. ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా మంచిగా ఉంది సార్. ఒక 1/2 hour పడుకోను, అది 1/2 hour కాస్త ఒక 2 hours చేస్తే. నో 1/2 hour పడుకో, ఛాలెంజ్ ఇచ్చేది నేను కాబట్టి నా ఇష్టం ఉంటుంది. నేను చేసిన కాబట్టి నెక్స్ట్ నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. చూద్దాం, తర్వాత ఆలోచించుదాం. మరి 2 hours రెస్ట్ గైస్ ప్లీజ్. హలో, పడుకుండా అయిపోయింది, నెక్స్ట్ ఛాలెంజ్ దా తీసుకొచ్చా. సో గాయస్ ఇది అనమాట, చూడండి. హలో, టేక్ 1.
ఇంకి పింకి పాంకి డుగ్గడు పెద్ద డాంకి డుగ్గా తీసుకోరా నీకేది చూడు అదేంటిదో ఎత్తుకొని బయట తీసుకోవాలన్నా ఇది మరీ ఓవర్ ఇజ్జత్ పోతుంది బయటకు పోతే ఎత్తుకొనే మొత్తం తీసుకోమంటలేను బండి మీదనే ఓడు కాకపోతే నడిపియకుండా తీసుకోపో అంటున్నా అవసరం అట్లా నిన్ను కూడా కృష్ణ ఎత్తుకోమని చెప్తుంది అదే కాదరి బయటకు పట్టుకోపోతే చేతిలో ఎత్తుకుంటే ఘోరం గలీజ్ ఉంటుంది అందరూ నాకు తెలియదు ఛాలెంజ్ అది ఎక్స్ట్రీమ్ లెవెల్ డేర్ అది ఛాలెంజ్ అది ఒక రకంగా డేరే అతే ఇది సరే ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ చలో వెళ్దాం రెడీగా ఓకే డన్ డుగ్గు వస్తావా ఇది అందరూ చూసి నవ్వుతారు ఇది ఘోరం ఉంటుంది నాకు తెలియదు అంటే ఛాలెంజ్ పేపర్ నెత్తినేసుకోవాలా సరే వెళ్దాం ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బయటకు పోయి మనం ఇగో ఒకటి నేను ఎట్లా తీసుకోవచ్చాను సంబంధం లేదు కాకపోతే నేను కాలు కింద పెట్టినా అక్కడికి పోయిన తర్వాత కుర్చీలో కూర్చొని పెడతా సరే కుర్చీలో మాత్రం కూర్చోవాలి కాలు కింద పెట్టాలి నేను ఎట్లాంటి తీసుకోవాలి తీసుకోవాలి నేను ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి తీసుకోవాలి నేను 5 ప్లేసులు చెప్పొచ్చు 10 ప్లేసులు చెప్పొచ్చు 20 ప్లేసులు అయినా చెప్పొచ్చు ఏంటి అంతే ఒకటే ప్లేస్ అని నేను నీకు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కదా రెడీ వాళ్ళ పోదామా సరే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ డుగ్గు యాక్సెప్టెడ్ అన్నా యాక్సెప్ట్ ఇచ్చి పడేస్తాం